టాపిక్ అదృశ్యుడైన దేవుడు, ఇన్విజిబుల్ గాడ్. ఇందాక వాక్యంలో బ్రదర్ చదివినట్లుగా ఒకసారి నేను కూడా చదువుతాను ఆ మాటను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుడు అదృశ్య దేవుని సర్వస్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఇన్విజిబుల్ గాడ్. ఆయన్ని మనం చూడలేము అనమాట. ఏ నరుడు చూసి బ్రతకలేదు. మోషే కూడాని ఒకసారి చూస్తాను అని అడిగినప్పుడు, నువ్వు నన్ను చూడలేవు, నా వెనుక భాగాన్ని మాత్రమే చూడడానికి అవకాశం ఇస్తాను అని చెప్పాడు అనమాట దేవుడు. అలాగా ఇంకా కొన్ని వచనాలు మనం చూసుకుంటా వెళ్ళినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించనని మనకి తెలిసిన వాక్యమే అనమాట. ఆ విధంగా మనం చూసుకుంటాం. ఇంకా మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకసారి చూసి ఎవరైనా హెల్ప్ చేయండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధికారి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక అని చెప్తున్నాడు అనమాట. దేవుణ్ణి ఎవరు చూడలేదు, చూడబోరు కూడా అని. అంత ప్రకాశవంతమైనటువంటి వెలుగులో ఆయన నివసిస్తూ ఉంటాడనమాట. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధికారి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. సర్వాధికారి రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలవాడై ఉన్నాడు. కొలసీ పత్రికలో మనము అదృశ్యుడైన దేవుడు అని మనం చూసుకున్నాం కదా. అసలు కొలసీ పత్రిక పౌలు గారు రాశారు. ఈ కొలసీ పత్రికని మనం అర్థం చేసుకోవాలంటే మొదటి 2 అధ్యాయాలు యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు గుణలక్షణాలు, ఆయన మనకి ఏం చేశారు అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము. 3-4 అధ్యాయాలు చూసినట్లయితే క్రైస్తవులు ఎలా జీవించాలి అనేటువంటి విషయం మీద పౌలు గారు మాట్లాడుతూ వచ్చారనమాట. మనం కొలసీ పత్రికను క్షుణ్ణంగా, నాకు చాలా ఇష్టం అనమాట. చిన్న చిన్న పత్రికలు కదా ఇవి. కొలసీ పత్రిక కానీ, ఫిలిప్పీ పత్రిక కానీ, ఎఫెసీ పత్రికలు కానీ నేను ఒక్కసారి కూర్చున్నానంటే మొత్తం ఒకసారి చదువుతాను. ఎందుకంటే చిన్న చిన్నవి కదా, అలా చదివేసుకుంటూ వెళ్తూ ఉంటాను అనమాట. ఎంత లోతైన మర్మాలు బయలుపరుస్తాయంటే, ఇది మిశ్రిత జనము ఉన్నటువంటి కొలసీ పట్టణము మిశ్రిత జనము ఉన్నటువంటి పట్టణం అనమాట. వాళ్ళు ఒక బోధన ఫాలో అయ్యేవాళ్ళు కాదనమాట. డిఫరెంట్ బోధనలు ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళకి పౌలు గారు ఎంత వివరంగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ వస్తున్నారంటే, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తూ, ఈయన 16వ వచనంలో ఒక మాట చదువుకుందాము. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములను ప్రధానులను అధికారులను సర్వమును ఆయన యందు సృజించబడిన, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను అని చదువుతున్నాను అనమాట. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి ఆయన బట్టే సర్వము కలిగి ఉన్నది. ఇంకోటి కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. మనకి కంటికి కనబడేది అనిత్యములు, అంటే ఇప్పుడు ఇల్లు, కారు, బంగ్లా, బంగారం, ఇలాంటివి, చీరలు, ఇలాంటివన్నీ కూడా అనిత్యములు. కంటికి కనబడనివి మాత్రమే నిత్యములు అని 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం అనమాట. కంటికి కనబడిన వాటి మీదే మనం దృష్టి ఉంచాలి. అందుకనే కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో పైనున్న వాటి మీదే మీరు దృష్టి ఉంచండి, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అని పౌరు భక్తులు చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ లెంటి డేస్లో నేను నేర్చుకున్న పాఠములు ఏంటంటే, ఇప్పుడు వరకు నేను చేస్తూ వచ్చిన భక్తి, ఈ 40 డేస్ చాలామంది కొంతమంది, అంటే నిన్న బ్రదర్ చెప్పినట్లుగా బైబిల్లో అయితే లేదు కానీ లెంటి డేస్ చేయమని చేస్తే మంచిది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే, ఈ 40 డేస్ ప్రభువుకి మనం దగ్గరగా జీవించడానికి ఇది ఒక అవకాశం అనమాట.
మరి 7 సార్లు రోజుకి 7 సార్లు దావీదు ప్రార్థన చేశాడు, కింగ్ డేవిడ్ ప్రార్థన చేశాడని వింటున్నాం కదా, చదువుతున్నాం కదా. మరి మనం కూడా అటు విధంగా కనీసం ఈ టైంలో దేవునికి దగ్గరగా అవ్వాలని, మనకి ఇదొక అవకాశంగా భావించుకొని దగ్గరగా రావాలని మనం హెచ్చరించబడుతున్నాం అన్నమాట. ఇది పాటిస్తే మంచిదనే నా ఉద్దేశం అన్నమాట. అంటే ఏదో పువ్వులు పెట్టుకోకూడదు, నాన్ వెజ్ తినకూడదు, ఇలాంటి ఆచారాలు కాదు. ప్రభువుకి దగ్గరగా రావాలని 40 days ప్రార్థన చేసి గెలిచిన వారు మనకు తెలుసు కదా. యేసు ప్రభు 40 days ఉపవాసం ఉండి ఎంత సిలువని జయించారనమాట. దాని తర్వాత మోషే కూడా 40 days ఉపవాసం ఉండి ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకుని రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఆయన అక్కడి నుంచి దిగి వచ్చేటప్పుడు ఆయన ప్రకాశాన్ని మనుషులు చూడలేకపోయారు. అసలు ఆయన దేవుడిని చూడలేదు, ఆయన చేయవ్రాతను మాత్రమే చూడగలిగాడు. 10 ఆజ్ఞలు దేవుని చేయవ్రాతతో రాసినటువంటి అవి మాత్రమే చూడగలిగాడు. ఆయన్నే చూడలేకపోయారు. ఇంకా మనం ఏ పాటి వారు అండి దేవుణ్ణి అసలు. అందుకనే ఆ మాట నాకు 1 తిమోతి 6:16 మాట, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్న దేవుడు, అదృశ్యుడైనటువంటి దేవుడు అనమాట. ఇంకా మనం ముందుకు చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఫిలిప్పీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. ఫిలిప్పీ 2:6, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. ఆయన మానవులుగా మన కోసం అదృశ్యుడైన దేవుడు అయినప్పటికీ మన కోసం శరీరధారి అయి మన మానవ రూపంగా వచ్చి ఉంటున్నాడు అన్నమాట. హెబ్రీ 11:27లో కూడా మోషేను గురించి ఒక మాట చదువుతాం. విశ్వాసాన్ని బట్టి ఆయన, ఒకసారి చూడండి, ఎవరైనా హెల్ప్ చేయండి. హెబ్రీ 11:25. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. 27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచినట్లు స్థిరబుద్ధి గల వాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. చాలు. విశ్వాసమును బట్టి ఏం చేశాడు? అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయినట్లు మనం వాక్యంలో చూస్తున్నాం అనమాట. అలాగే ఏలియా కూడా 40 days ఉపవాసం ఉండి గొప్ప జయాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం. ఒక్క అప్పంతో 40 days ఉపవాసం ఉండి జయాన్ని పొందినట్లు చూస్తాం. 40 days ప్రేయర్ చేసిన వాళ్ళు గొప్ప జయాన్ని పొందాడు. నా జీవితంలో కూడా నేను 40 days ఉపవాసం ఉండి అనేక సార్లు గొప్ప విజయాన్ని సాధించాను అనమాట. ఏముందిలే అని సింపుల్గా తీసి పడేయకూడదు. మా కుటుంబంలో మా మమ్మీ కానీ, మా వదిని కానీ, అంటే మా అన్నయ్య భార్య, మా వదిని కానీ ఈ 40 daysని ఎంతో నిష్ఠగా, ఎంతో ప్రార్థనాపూర్వకంగా మార్నింగ్ లేవటం 7 గంటలకే స్నానం చేసి ఎంత నిష్ఠగా, అంటే బాహ్యంగాను ఆత్మీయంగాను ఎంతో నిష్ఠగా వాళ్ళు చేసి చూపించారు. కాబట్టి వారి మార్గంలో నేను కూడా నడవడానికి ప్రభు నాకు ఎంతో సహాయం చేస్తున్నాడు. ఈ ఆత్మలో ఎదగడానికి మనకి ఎంతో గొప్ప అవకాశం అనమాట ఈ 40 days. దేవునికి సమీపంగా రావడానికి లెగిస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, లెగిస్తే స్తోత్రం, కూర్చుంటే స్తోత్రం, అలాగా దేవునితో లీనమైపోవాలి. అలాంటి భక్తి చేయాలి. ఏదో పైన ఏదో వాక్యాలు నేర్చేసుకుని చెప్పేసి నా టాపిక్ అయిపోయిందిలే అన్న భక్తి కాదు. ఈరోజు 4 రోజులు ఉన్న భక్తి కానే కాదు, అది భక్తి కానే కాదు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అన్నారు. అది ఒక్కరోజు వచ్చే ప్రకాశం కాదు. వాక్యం చెప్పేసినంత మాత్రాన మన కన్నులేమి తెరవబడడం కానీ, లేకపోతే మనం ఏది గొప్పవాళ్ళం అయిపోవడం కాదు. కానీ ప్రతి నిత్యము భయముతోనూ భక్తితోనూ ఆయన కృపాసాన్ని సమీపించాలి. ఐజియాలో ఒక మాట ఉంటుంది, బహు భయముతోనూ వణుకుతోనూ ఆయన్ని, ఒక మాట ఐజయ 66లో ఉంటుంది, నాకు సడన్గా గుర్తొచ్చింది. ఒక మాట చదువుదాం ఆ మాట. ఐజయ 66 2వ
వచనం 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించును. నాకు ఈ మాట చాలా ఇష్టం అనమాట. ఇది ఎప్పుడో నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట. అప్పుడే దేవుడు నన్ను పట్టుకుని ఉన్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచున్నో వాన్నే దృష్టిస్తాడు. వాళ్ళే ఆ సమీపంపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటున్న ఆ దేవుని దివ్య దృష్టితో చూడగలుగుతారనమాట. అలాంటి ఇన్విజిబుల్ గాడ్ని, అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి మనము స్తుతించడానికి, ఆరాధించడానికి అసలు అర్హులమే కాదు. అబ్బా తండ్రి అని పిలవడానికే మనం అర్హులం కాదు. కానీ దేవుడు మనకి స్నేహితులు అని పిలిచేటువంటి కృపను అనుగ్రహించారు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది మనకు తెలుసు కదా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు అన్ని సిద్ధపరిచేసి ఇచ్చేసాడు అనమాట. ఆది యందు ఆయన అన్నిటికన్నా ముందే ఉన్న దేవుడు, ఇన్విజిబుల్ గాడ్. ఆయనతోటి మనం సహవాసము చేయాలంటే అంత గొప్ప దేవుడు. అసలు సూర్యచంద్ర నక్షత్రాదులను, స్టార్స్ని అన్నీ చేసి వాటిని పేర్లతో పిలిచేవాడంట. అదేంటి ఎవరికి ఆదాముకు కూడా అలాంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అలాంటి గొప్ప దేవుని దగ్గరికి మనం ఎలా రావాలండి? ఎంత భయంతో రావాలి, ఎంత వణుకుతో రావాలి, ఎలాంటి పశ్చాత్తాప హృదయం మనకు కావాలి. అలాంటి పశ్చాత్తాప హృదయంతో నువ్వు ఎప్పుడైతే ఈ లెంటిని నువ్వు నిజంగా ఆరాధిస్తావో, ఈ లెంటిని నువ్వు అనుసరిస్తావో, అప్పుడు దేవుడు నీతో కూడా ఉంటాడు, నీలో ఉంటాడు. నీ చుట్టుప్రక్కల వారికి నువ్వు వెలుగుగా ఉంటాయి. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని ఇక్కట్లు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ధైర్యంగా ప్రభు కొరకు నిలబడేటువంటి త్యాగపూరితమైన జీవితం జీవించగలుగుతాం. ఈ లెంటలో 4 విషయాలు మాత్రం మనం నేర్చుకుందాం. 4 విషయాలు దేవునికి దగ్గరగా చేయడానికి. ఫస్ట్ ప్రేయర్ ఉండాలి, 2 పశ్చాత్తాపం ఉండాలి, 3 త్యాగం ఉండాలి, మంచి పనులు కూడా చేయాలన్నమాట. పశ్చాత్తాపం ఉండాలి, ప్రేయర్ ఉండాలి, త్యాగం ఉండాలి, మంచి పని. ఈ 4 ఉన్నట్లయితే నువ్వు లెంట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. అందుకే ఆఖరిగా ఇంకా కొన్ని మాటలు చదువుకుని, నాకు కొంచెం టైమేగా ఇవ్వబడింది కాబట్టి నేను త్వరగా ముగించేస్తాను. 1-2 వచనాలు చదువుకుని ఆఖరిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. 1:18. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదండి. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు మాత్రమే ఆయనను బయలుపరచును. ఫిలిప్పు కూడా వచ్చి నాకు తండ్రిని కనపరచుము, నాకు తండ్రిని కనపరచుము అని అడుగుతూ ఉంటాడు కదా. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం కదా. ఫిలిప్పీ పత్రిక కాదనుకుంటే ఎక్కడ ఉంది, తండ్రిని యోహాను సువార్తలోనే ఉంటుంది. నాకు తండ్రిని కనపరచుము, తండ్రిని కనపరచుము అని 14వ అధ్యాయము ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినాను, నీవు నన్ను ఎరుగవా అంటున్నాడు 9వ వచనంలో. ఫిలిప్పు వచ్చి నువ్వు మాకు ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా, ఇంతకాలం నేను నీతో ఉన్నాను, నువ్వు నన్ను ఎరగవా అని అంటున్నాడు అనమాట. తండ్రి ఆయన ఏకమైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి త్రియేక దేవుడిని మనం కలిగి ఉంటున్నాం అనమాట. ఈ కనిపించనివి కొన్ని ఉన్నాయి కదా, వాటిలో పరలోక రాజ్యం ఒకటి. కనిపించనివి వాటి కోసం మనం ప్రయాసపడాలి. పరలోక పట్టణం గురించి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక ఆంటీ గారు, వాళ్ళు మౌంట్ కర్మెల్ స్థాపకులు అనమాట, గొప్ప దైవజనులు. వారి పాదాల దగ్గర నేర్చుకోవడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేశాను. నేను ఎక్కడున్నా సరే నాకు ఒక దైవికమైనటువంటి అట్మాస్ఫియర్ నేను కల్పించుకుంటాను అనమాట. దైవికమైనటువంటి బిడ్డలతోటి సహవాసం కలిగి ఉంటే నాకు అది ఎంతో తృప్తిని ఇస్తుంది. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పటికీ
దైవికమైన బిడ్డలతోటి సహవాసం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించారు. ఆవిడ నాకు రెవల్యూషన్ ఒక బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు ఆవిడ దగ్గర నేర్చుకోవడానికి నాకు దేవుడు సహాయం చేశాడు. ఆమె పరలోక రాజ్యాన్ని వివరించినప్పుడు ఆ పరవశం ఎలా ఉంటుందంటే ఎంతో గొప్పగా ఉందన్నమాట. ఆ పరలోక రాజ్యము కొలతలు ఆవిడ చెప్పినప్పుడు నేను నేర్చుకున్నాను. దాని యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు ఒకే సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు 200 కిలోమీటర్లు పొడవు ఉందనుకోండి, 200 కిలోమీటర్లు వెడల్పు, 200 కిలోమీటర్లు ఎత్తు. అంటే 200 కిలోమీటర్లు ఎవరైనా టవర్స్ కట్టగలరా? మనం 100 ఫ్లోర్లు 200 ఫ్లోర్లు అంటేనే పేపర్లో పెద్ద గ్రేట్గా వేసుకుని చూసుకుంటున్నాము, చదువుతున్నాము. 200 కిలోమీటర్లు టవర్స్ని ఎవరన్నా కట్టగలరా? పరలోక రాజ్యంలో అంత పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ఉన్నాయంట, మనకి అంత పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయంట. అనేక సార్లు నాకు ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఆవిడ ఏదో దేనిలోనో గోల్డ్ గెలుచుకున్నారు, 1 కిలో గోల్డ్ గెలుచుకున్నారు. ఢిల్లీలో ఈ గోల్డ్ షాప్ వాళ్ళందరూని కలిపి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దానిలో 1 కిలో గోల్డ్ గెలుచుకున్నారు. గోల్డ్ గెలుచుకున్నప్పుడు ఆ గోల్డ్ నేను ఏముంది ఇది నా కాళ్ళ క్రిందకేసి త్రొక్కడానికి, నా ప్రభువు దగ్గరికి వెళ్తే తొక్కడానికి తప్ప దేనికి పనికిరా. ఆ కోటీశ్వరరావు, మౌంట్ కర్మేల్ స్కూల్స్ ఉన్నాయి ఆవిడకి అని అక్కడ వీళ్ళందరూ విలేకరులందరూ వచ్చి చెప్పినప్పుడు ఆ కిలో గోల్డ్ తీసి ఆమె కాళ్ళ కింద వేసి, ఇది రేపు పొద్దున్న నేను నా కాళ్ళ కింద వేసి తొక్కుతాను, అలాంటి ప్లేస్కి నేను వెళ్తాను, ఇవే ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంత మీ గోల్డ్ గెలుచుకున్నారు కదా అని విలేకరులు అడిగినప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం అన్నమాట. ఆశ్చర్యపోయారు అనమాట విలేకరులందరూ కూడా, ఆశ్చర్యపోయారు. అలాంటి గొప్ప సాక్ష్యాన్ని, అలాంటి వాళ్ళని మనము మాదిరిగా పెట్టుకుని, ప్రభు ఫస్ట్ మాదిరి మనకి, తర్వాత అలాంటి వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకుని నడిచినట్లయితే మన జీవితం విజయోత్సాహంగా ప్రతి దినము దేవునికి సమీపంగా ఉన్నట్లు మనం జీవించగలుగుతాం అన్నమాట. ఆవిడ తర్వాత ఆ గోల్డ్ని పేదవాళ్ళకి ఇచ్చేశారు, పేదవాళ్ళకి పంచిపెట్టేశారు. అలాంటి జీవితం జీవించాలని, అదృశ్యుడైన దేవుణ్ణి నీ క్రియల ద్వారా చూపించాలని ఈ శిలువ ధ్యానంలో మనం నేర్చుకుందాము. అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఒక చిన్న చరణం పాడి ముగిస్తాను. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే, సచుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే, సచుండు సజీవుడాయే. సిలువలో వేలాడే సమాధిలో నుండెను, సజీవుడై లేచెను, స్తోత్రము హల్లెలూయా. సజీవుడై లేచెను, స్తోత్రము హల్లెలూయా. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే, సచుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే, సచుండు సజీవుడాయే. హల్లెలూయా.